ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనితీరు గురించి మనతో మాట్లాడడానికి కాకినాడకు సంబంధించిన ప్రజలైతే ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దరిదాపుగా 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తుంది. సూపర్ 6 హామీలు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందుకు ఏ విధంగా వెళ్తుంది? సూపర్ 6 హామీలు అమలు చేశారని భావిస్తున్నారా? మీ యొక్క ఒపీనియన్ గురించి మీరు ఏమంటారు? సూపర్ 6 అమలు చేశారు సార్. అంటే వాళ్ళ కార్యకర్తలకు తప్ప, అంటే మిగతా వాళ్ళకి కానీ వాళ్ళ మిగతా పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళకి అయితే ఏం చేయలేదు సార్. వాళ్ళ పార్టీ వాళ్ళకే సూపర్ 6 అనేది చేశారు సార్. అంతేగాని వ్యత్యాసం చూపిస్తున్నారు సార్. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలోని కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు అనే వేరే పార్టీలు చూడడం, మతాలు చూడడం అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి అందరూ కట్ట చేయరు సార్. కానీ ఇప్పుడున్నది బట్టిగా అలా కాదు, మనకు ఓటేసాడా లేదా, ఎవరికి టీడీపీకి ఓటేసాడా లేదా, అంతే తప్ప అది జగన్ మనిషి అయితే అది పని చేయకూడదు, చేయనివ్వద్దు అనే ఒక పథకంలో పోతుంది. సూపర్ 6 అయితే టీడీపీ వాళ్ళు జరుగుతుంది సార్. వైసీపీ వాళ్ళకి అయితే జరగడం లేదు. చాలా మంది గోళ ఇబ్బంది, చాలా నరకం కూడా ఈ గవర్నమెంట్ లో ఇబ్బంది, మాత్రం టీడీపీ గవర్నమెంట్ లో ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే ముఖ్యంగా ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడే వ్యక్తులపైన కేసులు అయితే పెడుతున్నారు, రెడ్ బుక్ అని అంటున్నారు. మరి ఈ రోజు ప్రజలపైనే కాకుండా వైసీపీ కార్యకర్తలపైన కూడా అక్రమ కేసులు పెడుతున్న సందర్భం. మరి ఇవన్నీ అక్రమ కేసులు భావిస్తున్నారా? గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తప్పు చేశారని ఈ రోజు కేసులు పెడుతున్నారు, లేదంటే కక్షపూర్తికంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా? దీని గురించి మీరు ఏమంటారు? మీరు ఒకసారి ఆలోచించాలి సార్. గత ప్రభుత్వంలో వార్డుల వారీ కానీ వర్క్ చేసింది ఎవరండి? వాలంటీర్లు చేశారు. నాయకులు ఏం చేశారా? నాయకులు ఏం చేయలేదు కదా. నాయకులు ఇంకేం చేశారని చెప్పేసి వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటారు. కానీ వైసీపీ వాళ్ళంటే కంపల్సరీ దాన్ని తొక్కేయాలి, నలిపేయాలి అనే హిట్లర్ ప్రభుత్వం సార్. హిట్లర్ ప్రభుత్వం అలా రెడ్ బుక్ అని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళని మీద అక్రమ కేసులు పెట్టి నలిపేస్తున్నారు సార్ ఈ టీడీపీ యొక్క కూటమి ప్రభుత్వం. అంతేగాని వైసీపీ నాయకులు ఎక్కడ అన్యాయం చేసింది అయితే ఎక్కడా లేదు. చేసింది ఎవరో వాలంటీర్ వ్యవస్థ. లంచం లేకుండా ప్రతి ఇంటికి కూడా పథకాలు తీసుకెళ్ళేవడం అనే మంచి పనులు చేశారు, అవునా కదా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక రెడ్ బుక్ అనే ఒక వ్యవస్థ ఏంటి? హిట్లర్ ప్రభుత్వం పూర్వం చూసారా, మాట్లాడితే కాల్చి చంపేసేవారు. అలా ప్రతి ఒక్కరిని కూడా ఆ గవర్నమెంట్ అధికారులు తీసుకుని, పోలీసులు తీసుకుని వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని నలిపేసి అనేది ఈ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం చేయడం అయితే జరుగుతుంది. అంటే గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు చేశారు కాబట్టి ఈ రోజు ఈ యొక్క కేసులు పెడుతున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు? ఏ విధంగా ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన కేసుల గురించి పరిశీలిస్తున్నారండి? ఏం చెప్తారు? ఏంటి నిజంగానే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందంటారా ప్రజలకి? అదే నేను చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు అడగకుండా అమ్మనా అన్నం పెడతాంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు, స్కూల్ పిల్లల డబ్బులు, ఏంటి డోకరాకు డబ్బులు, 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు, చిన్న పిల్లలకు కూడా డబ్బులు, అలాంటి గోడు ముద్ద, ఇలా అన్ని అంటే చెప్పేవే కాకుండా చెప్పన కూడా చేసేసి ఒక పట్టా ఇవ్వాలంటే ఎంతో పెద్ద అయితే గానీ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్తే కానీ వచ్చేది కదా. పట్టాలు కూడా జిరాక్స్ పేపర్లో ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా పంచాడు. అదే ఒక నాయకుడి ద్వారా ఇచ్చుంటే 10 కొంపలు అందరికీ మా జగన్మోహన్ రెడ్డి సాయం చేసి ఉండేవారు. కానీ దాన్ని చాలా ఈజీగా ఒక లంచం జరుగుతుంది ఏమని అతని భయంతో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవ్వడం ద్వారా ఆయన ఒక చులకనగా చూశారు. ఈ రోజు తెలుస్తుంది ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క పేద ప్రజానికానికి, ఓహో ఇంత వ్యత్యాసం ఉందా, ఇంత నిండా భోజనం పెట్టి మనిషిని మనం వదిలేసుకుని ఈ రోజు రెడ్ బుక్ అనే ఒక హిట్లర్ ప్రభుత్వం కింద కాళ్ళు కింద నలిగిపోతున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పైకి చెప్తే వాళ్ళకి వచ్చి పథకాలు ఆపేస్తారేమో, అలా వయసు వాళ్ళకి ఆపేశారు, అలా వాళ్ళకి కూడా ఆపేస్తారేమో భయంతో ఏం మాట్లాడటం లేదు. అంటే 23 ఎన్నికలకు సంబంధించి 11 సీట్లకే పరిమితమయ్యారంటూ కూడా సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్న సందర్భం. సినీ సెలబ్రిటీలు కానీ, కమెడియన్స్ కానీ చాలా మంది కూడా. మరి ఈ రోజు ప్రజల్లోకి వస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ముఖ్యమంత్రి కంటే ఇప్పుడు ఎక్కువ ఆదరణ అయితే వస్తుంది. మరి ఏంటి దీని గురించి మీరు ఏమంటారు? 11 సీట్లే 11 రెడ్డి అంటూ కూడా సోషల్ మీడియా ట్రోలింగ్, దీని గురించి ఏమంటారు? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి సార్. మీరు ఉన్నారండి ఒక కాలకులో ఒక చెయ్యొకలో అట్టుకుంటే ఎవరు మనిషి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేదు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక గత 3-4 ఎలక్షన్ నుంచి కష్టపడుతున్నారు. అతన్నే జనాభాలు చూడాలనుకున్నారు. తర్వాత కొంచెం ఆ టీడీపీ కలిసి ఆ ప్రభుత్వం విన్ అయిందని అంటున్నారు. కాదు కూడదు దేవుడు తెలియాలా, ఆ ట్యాంపరింగ్ అని కూడా అంటున్నారు. ఏదనేది వాస్తవం లేదు. మేము ఓడిపోయింది 2% ఇన్ని సీట్లు కూడా. కానీ ఈ రోజు మా గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఏదైతే మంచి పనులు చేసిందో ప్రజల గుండెల్లోనే, ప్రజల ఆత్మలోనే ఉంది. అది కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ లో ఘన విజయంగా గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు ప్రజలు. దానికైతే డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ప్రజలకు కూడా గుండెల్లో ఉంది. అతను చేసే మంచి పని, ప్రతి పని కూడా వాళ్ళ గుండెల్లో ఉంది. రేపు ఓటేసి ఈ హిట్లర్ ప్రభుత్వాన్ని పారదోలి మన గవర్నమెంట్ అనగా వైసీపీ గవర్నమెంట్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే చెప్పండి, కాకినాడ సిటీకి సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక క్రేజీ ఉన్న నాయకులు దర్పూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గారు. మరి ఏంటి ఈ రోజు
ఎమ్మెల్యే గారి గురించి అనేక ఆరోపణలు కూడా ఇసుక మాఫియా అంటున్నారు. చాలా చాలా ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో వస్తున్న సందర్భం. మరి ఆయన మీకు ఎటువంటి మంచి చేశారు? కాకినాడ సిటీకి సంబంధించి ఆయన చేసిన అభివృద్ధి మార్పు ఎట్లా ఉంది? ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం సంబంధించిన కొండబాబు గారి పనితీరు ఎట్లా ఉందంటే మీరు ఏమంటారు? ఒకసారి మీరు చూసుకోవాలి సార్, వీధుల్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు మాకు పర్లాపేట ఉందండి. గత పర్లాపేట పుట్టి స్వతంత్రం రాకముందు నుంచి పర్లాపేట ఏర్పడింది. దానికి ఇప్పుడు వచ్చి టీడీపీ 4 సార్లు పరిపాలనలోకి రావడం, వైసీపీ రావడం, వైసీపీ వచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్ పర్లాపేటకి వాటర్ వేసింది. అలాగే ఈసారి శ్మశాన వాటకానికి ఎమ్మెల్యే గారు చేసి శ్మశానం కట్టించారు. అలాగే ప్రతి వీధుల్లో కూడా మళ్ళీ రోడ్లు వేయించారు. అలాగే ఒక పర్లోపేట 12వ వార్డే కాకుండా రామకృష్ణారావుపేట మీరు ఏటుమోగా ఏ ప్రాంతానికి వెళ్ళినా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ముద్ర కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఏదైనా పని అంటే అది గమ్మున చేసేయాలి. వాళ్ళకి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే తత్వం ఉన్న మనిషి. ఎక్కువ మాట్లాడరు. ఏదన్నా ఓకే అదే కదా, అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి, అక్కడ ఉన్న మన మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి, అక్కడ ఏంటి ఏ విధంగా అది మన మున్సిపాలిటీలోకి వస్తుందా లేకపోతే వేరే దానికి వస్తుందని చూసుకుని అక్కడ బిల్లు పెట్టి టక్కమని పనులు చేయించే నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయా? అంటే ఒక కార్యకర్తగా మీరు అభిప్రాయం కాకుండా ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? ఇక్కడ మీ యొక్క ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, మాజీ ఎమ్మెల్యే గారు. మీరు ధైర్యంగా ఉన్నాను సార్. అంటే ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. ఎందాక చెప్పాను మీకు నేను. మళ్ళీ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారా అని అనుమానం వద్దు, కంపల్సరీ వస్తారు. అది మీరైతే డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే అతను చేసి పనులు ఉన్నాయి చూసారండి, అది కంపల్సరీ ప్రజల ఆత్మలోనే ఉంది, అతని మనసులో ఉంది. అతను ఏం పని చేశాడు? రామకృష్ణారావుపేట ఇక్కడ వరకు మునిగిపోయేదండి, అలాంటి చక్కగా రోడ్లు వేసి పెట్టాడండి. పర్లాపేట రోడ్లు వేసి పెట్టాడండి. ఏటుమాగా ఎలా ఉండేదండి? ఏటుమాకు మంచి రోడ్లు వేసి పెట్టారండి. అంటే చెప్తున్నాడు ప్రతి పని చేశారు కనుక ఆ పనులు అనేవి ఈ రోజు ఎవరు చేశారు ఈ పనులు అంటే ఎవరు చేశారు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు చేసినప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎందుకు అభిమానం ఉండదండి? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎవరండి? మన పరిసర ప్రాంతాలని శుభ్రం చేయడం కోసం మన కోసం నిలబడే వ్యక్తే కదండి. అలాంటి వ్యక్తి అండి ఆయన. అంత మంచి పనులు చేశాడు కనుక ఆయన ఎలా ద్వేషించాలంటే ఆయన ఇసుక మాఫియా అంటారు, ఇంకో మాఫియా అంటారు, ఏదోటి అతని మీద బురద జల్లకపోతే ఈ మంచి పనులన్నీ కాపాడకుండా మరుగుపోతాయి కదా అనుకొని మరుగైపోవాలని చెప్పేసి ప్రయత్నం అండి. ఇది ఏమీ లేదు, అతను ఎక్కువ మంచి పనులు చేశాడు, అందరికంటే ఎక్కువ మంచి పనులు చేశాడు. దానివల్ల వీళ్ళందరూ ఏంటంటే అదొకటి అతని మీద బురద చేయడం కోసం రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఒక వార్డు ఉంది, వార్డులో పలానా పని జరగలేదని ఆయన చెప్పాలండి, మేము వచ్చి చూపిస్తాం ఏ వార్డులో ఏ పని జరిగిందో. కానీ అది చెప్పలేదు. దానికి బదులుగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇసుక మాఫియా చేశాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకో మాఫియా చేశాడు అని ఇది ఇలా అంటూ ఉంటే జనాభాలు ఎంటూ ఉంటారని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అవన్నీ వాస్తవాలు కాదు.